హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో T20 వరల్డ్ కప్ మ్యాచ్ కి సంబంధించి మ్యాచ్ నెంబర్ 35 పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ కొలంబోలోని SSC స్టేడియం, సింహళి స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్. గ్రూప్ ఏ కి సంబంధించిన మ్యాచ్ ఇది. పాకిస్తాన్ కి నమీబియాకి గ్రూప్ ఏ కి సంబంధించి ఇది ఆఖరి మ్యాచ్. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా ఫర్హాన్, సైము క్రీజ్లోకి వచ్చారు. నమీబియా మొదటి ఓవర్ బౌలింగ్ స్మిత్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 3 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ ఎరాస్మస్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ ట్రంపెల్ మ్యాన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 21 రన్స్. 4 ఓవర్ బౌలింగ్ బ్రాసిల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 31 రన్స్. 5 ఓవర్ బౌలింగ్ ట్రంపెల్ మ్యాన్. 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్. 6 ఓవర్ బౌలింగ్ బ్రాసిల్. సైము 6 ఓవర్లో బ్రాసిల్ ద్వారా 14 రన్స్ మాత్రమే చేసి 12 బాల్స్ కి కీపర్ గ్రీన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా పాకిస్తాన్ మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి కెప్టెన్ సల్మాన్ వచ్చారు. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్, 1 వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. పవర్ ప్లే పూర్తయింది. 7వ ఓవర్ బౌలింగ్ మైబాట్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్, 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ షోల్డ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 55 రన్స్, 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ మైబాట్. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 77 రన్స్, 1 వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ షోల్డ్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 85 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. 8.5గా ఉంది రన్ రేట్. ఇక్కడ వరకు చాలా బాగా అనిపించింది. 11వ ఓవర్ బౌలింగ్ స్మిత్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 93 రన్స్. 12వ ఓవర్ బౌలింగ్ షోల్స్. ఫర్హాన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా ఫర్హాన్ చేసిన బ్యాటింగ్ విధానం ఓపెనర్ గా వచ్చి 12 ఓవర్ల వరకు వికెట్ ను నష్టపోకుండా, తన వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేసిన విధానం, ఫర్హాన్ బ్యాటింగ్ విధానం చాలా బాగా అనిపించింది. 37 బాల్స్ లో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 12వ ఓవర్ బౌలింగ్ 107 రన్స్ వచ్చాయి. ఇప్పటికి పూర్తయ్యేటప్పటికి 12 ఓవర్లకి 13వ ఓవర్ బౌలింగ్ బ్రాసిల్ కెప్టెన్ సల్మాన్ 38 రన్స్ చేసి 23 బాల్స్ కి కెప్టెన్ ఎరాస్మస్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కెప్టెన్ టు కెప్టెన్ ఒకరినొకరు అవుట్ చేసుకోవడం జరిగింది. 38 రన్స్ వద్ద కెప్టెన్ సల్మాన్ పాకిస్తాన్ వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి నఫాయి వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 118 రన్స్, 2 వికెట్లు. 14 ఓవర్ బౌలింగ్ ఎరాస్మస్. నఫాయి 5 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి ఎరాస్మస్ క్యాచ్ పట్టగా కాటన్ బౌల్ గా ఎదురవడం జరిగింది. ఈ విధంగా పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. 3 వికెట్లను కోల్పోయి 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ చేసి చేయగలిగారు పాకిస్తాన్ బ్యాటర్స్. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్లోకి షదాబ్ వచ్చారు. 15 ఓవర్ బౌలింగ్ ట్రంపెల్ మ్యాన్. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 131 రన్స్, 3 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ షోర్ట్స్. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 140 రన్స్, 3 వికెట్లు. 17 ఓవర్ బౌలింగ్ స్మిత్. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 157 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 18 ఓవర్ బౌలింగ్ బ్రాసిల్. షదాబు, ఫర్హాన్ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్, 27 బాల్స్ కి. ఇద్దరు భాగస్వామ్యం చాలా బాగా కనిపించింది. షదాబు, ఫర్హాన్ ఇద్దరు చేసే బ్యాటింగ్ విధానం కూడా చాలా బాగా కుదిరింది. భాగస్వామ్యం పరంగా ఫర్హాన్ అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగిస్తూ తన సెంచరీ అయితే దగ్గరకు చేరుకుంటున్నారు. ఇక్కడికి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 177 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. 19 ఓవర్ బౌలింగ్ ట్రంపెల్ మ్యాన్. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 183 రన్స్, 3 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ ఎరాస్మస్. ఇక్కడ ఫర్హాన్ తన అద్భుతమైన సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు 57 బాల్స్ కి. ఈ విధంగా నమీబియా మీద T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో కెప్టెన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఫర్హాన్ 100 రన్స్ తోటి సెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 199 రన్స్ చేసి 3 వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే బ్రాన్సిల్ 2 వికెట్లు, ఎరాస్మస్ 1 వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనము 40 రన్స్ వద్ద 1 వికెట్, 107 వద్ద, 118 వద్ద. ఈ విధంగా 3 వికెట్లను మాత్రమే కోల్పోయి బ్యాటింగ్ చేసిన విధానం పాకిస్తాన్ అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఫర్హాన్ 100 రన్స్ చేయగలిగారు 58 బాల్స్ కి. నాట్అవుట్ గా నిలిచారు. సల్మాన్ 38 రన్స్, 23 బాల్స్ కి కొంతవరకు బెటర్ భాగస్వామ్యాన్ని అయితే ఇచ్చారు. సల్మాన్ కూడా స్కోర్ బోర్డు పెంచే విధంగా. షదాబ్ కూడా 36 రన్స్, 22 బాల్స్ కి మంచి అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగింది పాకిస్తాన్ బ్యాటర్స్ ద్వారా. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 200 రన్స్ టార్గెట్ ని నమీబియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నమీబియా 200 టార్గెట్ చేయాలని ఛేదిస్తారు అన్నట్లుగా నమీబియా టార్గెట్ చేయాలనగా 200కి ఓపెనర్స్ గా క్రీజ్లోకి స్టీన్ క్యాంప్ ఫ్లైలింగ్ కి వచ్చారు. పాకిస్తాన్ మొదటి ఓవర్ బౌలింగ్ ఫహీము. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ చేయగలిగారు నమీబియా బ్యాటర్స్. 2వ ఓవర్ బౌలింగ్ మిర్జా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. 2వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 15 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ ఫహీము. 3వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 23 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ సైమో రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. 4వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 32 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ మిర్జా. ఫైలింగ్ 9 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవడం జరిగింది మిర్జా బౌలింగ్ లో. క్రీజ్లోకి లాఫ్టీ ఈటన్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 38 రన్స్, 1 వికెట్ కోల్పోయింది నమీబియా. 6వ ఓవర్ బౌలింగ్ సైమో లాఫ్టీ ఈటన్ కూడా 5 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి రన్అట్ గా వెంజరవాల్సి వచ్చింది. డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్లోకి కెప్టెన్ ఎరాస్మస్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోయింది నమీబియా. ఇక్కడ పవర్ ప్లే పూర్తయింది. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి 40 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది నమీబియా బ్యాటర్స్. 7వ ఓవర్ బౌలింగ్ నవాజ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. స్టీన్ క్యాంప్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 23 రన్స్ చేసి 22 బాల్స్ కి ఉస్మాన్ కీపర్ అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి ఓల్డ్ శంకర్ వచ్చారు. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 43 రన్స్, 3 వికెట్లను కోల్పోయింది నమీబియా. 8వ ఓవర్ బౌలింగ్ షదాబ్. ఎరాస్మస్ కెప్టెన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 7 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి కీపర్ ఉస్మాన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే నమీబియా వికెట్లను అయితే కోల్పోతూనే ఉంది. కెప్టెన్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడలేక వెనుదిరగాల్సి వచ్చింది. నమీబియా వికెట్ అయితే కోల్పోయింది. క్రీజ్లోకి స్మిత్ వచ్చారు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది నమీబియా. 9వ ఓవర్ బౌలింగ్ నవాజ్. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 58 రన్స్, 4 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ షదాబ్. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 62 రన్స్, 4 వికెట్లు కోల్పోయింది నమీబియా. ఇక్కడికి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది. 6.2గా మాత్రమే ఉంది రన్ రేట్. ఈ విధంగా నమీబియా 200 టార్గెట్ చేయాలని చాలా కష్టమైపోయినట్టుగా అనిపించింది. నవాజ్ 11వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చారు. 11వ ఓవర్ బౌల్ చేయడానికి పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ మాత్రమే చేయగలిగిన 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ తారిక్. ఇక్కడ పాకిస్తాన్ కి ట్రంప్ కార్డుగా పిలవబడే తారిక్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ అయితే చేస్తూ ఉంటారు. అతను బౌలింగ్ చేసే విధానం కూడా చాలా వెరైటీగా అయితే ఉంటుంది. 12వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చి తారిక్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 76 రన్స్, 4 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ షదాబ్. ఓల్డ్ శంకర్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 20 రన్స్ మాత్రమే చేసి 20 బాల్స్ కి కీపర్ స్టంప్ అవుట్ చేయగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా క్రీజ్ లోకి గ్రీన్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 81 రన్స్, 5 వికెట్లు కోల్పోవడం జరిగింది నమీబియా. 14వ ఓవర్ బౌలింగ్ తారిక్ బౌలింగ్ లో తను బౌలింగ్ టెక్నిక్ ద్వారా స్మిత్ ను కూడా
9 రన్స్ మాత్రమే చేసి 13 రన్స్ వద్ద అవుట్ చేయడం జరిగింది. షదాబ్ అద్భుతమైన క్యాచ్ పెట్టారు. ఈ విధంగా స్మిత్ కూడా క్రీజ్ నుంచి బయటకు రావాల్సి అవసరం వచ్చింది. ఈ విధంగా డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నారు. క్రీజ్ లోకి సెంట్రల్ మ్యాన్ వచ్చిన వెంటనే క్లీన్ బౌల్డ్ ఎదురాల్సి వచ్చింది. ఈ విధంగా వెంటనే నమీబియా వికెట్లు అయితే కోల్పోతూనే ఉంది. క్రీజ్ లోకి మైబట్ వచ్చారు. 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 81 రన్స్ మాత్రమే చేసి 7 వికెట్లను కోల్పోయింది నమీబియా. 15వ ఓవర్ బౌలింగ్ నవాజ్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 7 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ తారీఖు 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 7 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ షదాబ్ ద్వారా గ్రీన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 7 రన్స్ మాత్రమే చేసి 9 బాల్స్ కి సైము క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే నమీబియా వికెట్లు కోల్పోతుంది. క్రీజ్ లోకి షోల్డ్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 96 రన్స్ చేసి 8 వికెట్లను కోల్పోయింది నమీబియా. 18వ ఓవర్ బౌలింగ్ తారీఖు షోల్డ్స్ కూడా 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. తారీఖు బౌలింగ్ ద్వారా క్రీజ్ లోకి ఆఖరి బ్యాటర్ బ్రాసెల్ వచ్చారు. ఈ విధంగా 9 వికెట్లను వరుసగా కోల్పోయింది నమీబియా. 17.3 ఓవర్లకి 97 రన్స్ మాత్రమే చేసి ఆల్అౌట్ గా వెనుకరావడం జరిగింది. ఈ విధంగా 97 రన్స్ అంటే చాలా అత్యల్ప స్కోర్ మాత్రమే చేయగలిగింది నమీబియా. పాకిస్తాన్ 199 రన్స్ చేయగలిగింది. ఈ విధంగా 102 రన్స్ తేడాతోటి పాకిస్తాన్ ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ తో 100 రన్స్ చేసి సెంచరీ పూర్తి చేసుకున్న ఫర్హాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పాకిస్తాన్ అన్ని విభాగాలుగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా కూడా, ఫీల్డింగ్ పరంగా కొంత లోటుపాట్లు కనిపిస్తున్న గేమ్ ప్లానింగ్ పరంగా సల్మాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ టీమ్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టిక పరంగా చూసుకుంటే గ్రూప్ ఏలో ఇండియా మొదటి స్థానంలో ఉంటే పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. అలాగే యూఎస్ఏకి కొంతవరకు సూపర్ 8కి ఆశలు ఉన్నాయి అన్నట్టుగా కనిపించినా కూడా తర్వాత నెదర్లాండ్ మీద అలాగే నమీబియా మీద పాకిస్తాన్ గెలవడంతో యూఎస్ఏకి ఆశలు చేజారని చెప్పుకోవాలి. ఈ విధంగా పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో సూపర్ 8కి స్థానం అయితే బదిలీ చేసుకుందని చెప్పుకోవాలి. నమీబియా మరియు నెదర్లాండ్స్ లో యూఎస్ఏ 3వ స్థానంలో ఉండగా నెదర్లాండ్ 4వ స్థానంలో. నమీబియా ఒక గెలుపును కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఆడిన 4 మ్యాచ్ల్లో వరుసగా ఓటమి అయితే చూసింది కాబట్టి నమీబియా ఆఖరి స్థానంలో ఉండాల్సి వచ్చింది. ఈ విధంగా గ్రూప్ లీగ్కి సంబంధించి మ్యాచ్లు అయితే గ్రూప్ ఏకి సంబంధించి మ్యాచ్లు అయితే పూర్తయ్యాయి. ఇండియా మొదటి స్థానంలో 8 పాయింట్లతోటి సూపర్ 8కి చేరిందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ 6 పాయింట్లతోటి సూపర్ 8కి చేరింది 2వ స్థానంలో. యూఎస్ఏ 4 పాయింట్లతోటి 3వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ 2 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. నమీబియా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి నమీబియా పాయింట్ల పట్టికలో ఒక్క పాయింట్ కూడా అనేది దక్కలేదు, మైనస్ లోనే ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా కొంతవరకు నమీబియా ప్రయత్నం అయితే చేసింది కానీ ఏ మ్యాచ్లో కూడా విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయిందని చెప్పుకోవాలి. ఈ విధంగా చిన్న దేశాలు అయినా కూడా, చిన్న టీములు అయినా కూడా అద్భుతమైన పోరాటాన్ని నెదర్లాండ్స్ గ్రూప్ ఏ పరంగా, యూఎస్ఏ అద్భుతమైన పోరాటాన్ని అయితే చూపించిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ జరిగిన 4 మ్యాచ్లో ఇండియా మీద ఒక మ్యాచ్ ఓడిపోయి ఇప్పుడు సూపర్ 8కి చేరింది. ఈ వీడియో ముగిస్తున్నాను.